విషయం ఏంటంటే గత 2-3 రోజుల నుంచి ఒక రేంజ్లో హడావిడి చేస్తున్నారు. ఏమని అసలు ప్రజాస్వామ్యం చనిపోతుంది. సో సంవత్సరంన్నరకే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అని ఒక పెద్ద హడావిడి చేయడము, రచ్చ చేయడము. మళ్ళీ దానికోసమని అటు 2 తెలుగు రాష్ట్రాలు మంత్రులు అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి, డిప్యూటీ సీఎం అయితే ఏంటి, దానిపైన సంఘీభావం తెలపడము. ఎంత ఖండిస్తున్నారంటే వాళ్ళు అసలు జరిగింది మొత్తాన్ని ఖండించేస్తున్నారు వాళ్ళు. అంటే గతంలో అదే సాక్షి పైన జరిగినప్పుడు మాత్రం వీళ్ళు ఖండించలేదు, క్షమాపణ చెప్పాలి. ఇదే మహా న్యూస్ ఎవరైతే ఆ పర్సన్ వంశీ ఉన్నాడో ఆయన ఏమన్నాడు, ఇలా చేయడం పద్ధతి కాదు, ఇలా ఇలా చేయడం పద్ధతి కాదు, మీరు దాన్ని ఎంబట్టే వాళ్ళకు క్షమాపణ చెప్పాలి అని మాట్లాడింది కదా. మరి ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పు, ఆ తమ్లైన్స్ పెట్టావు కదా. సో నువ్వు నా దగ్గర పడుకోకపోతే నేను మీ ఆయనకు ఫొటోస్ వీడియోస్ లీక్ చేస్తాను, లేదంటే నీ కాల్ రికార్డ్ లీక్ చేస్తాను. వాళ్ళిద్దరు కలిసి ఆ రూమ్లోకి వెళ్ళి ఏం చేశారు, ఆ రూమ్లో ఆ హోటల్లో రూమ్ ఎందుకు తీసుకున్నారు. సో జగన్ మీద కూడా రాసిండు, జగన్ నీ మొగడు సో అండ్ సో అంటే ఏమనుకోవాలి దాని మీద. అంటే ప్రజాస్వామ్యం ఉంది, ఓ పద్ధతిగా మాట్లాడడానికి, దానికంటే ఒక లాంగ్వేజ్ ఉంది, ఆ సబ్జెక్ట్గా మాట్లాడకుండా పోవాలి. అంతేగాని మితిమీరి పోవద్దు. ఎవరైనా సరే తోకలు కట్ చేస్తారు. ఇది అక్కడ ఉన్నట్టు కాదు, తెలంగాణలో కరుడు కట్టిన నమ్మకం ఉన్న వ్యక్తులు ఉంటారు. తెలంగాణ ఊరికనే రాలేదు, చాలా కష్టపడి నిజాయితీగా ఉన్న మనుషులు కాబట్టి తెలంగాణను లాక్కున్నారు. గత తరంలో కూడా ట్రై చేశారు, అప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాలేదు. ఇప్పుడు కేసీఆర్ ముందుకు వచ్చిండు, ఓయూ విద్యార్థులు ముందుకు వచ్చారు, అందరూ సకల జనులందరూ కూడా ముందుకు రావడం వల్ల తెలంగాణను సాధించడం జరిగింది. సో నీలాంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు తెలంగాణ మేము ఉద్ధరించేస్తున్నాం, గత 10 ఏళ్లలో జరిగిన అన్యాయం మొత్తం మేము చూపిస్తున్నాము, దానికోసం మా మీద దాడులు చేస్తున్నారు, మేము రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నామని మరి ముందుగా ఇదే ఛానల్, ఈ ఎల్లో మీడియా వాళ్ళే తెలంగాణ వద్దు, తెలంగాణ అసలు వేస్ట్, తెలంగాణ వస్తే కరెంటే ఉండదు, లేదంటే దాని మీద మేము బట్టలు ఆరేసుకుంటామని చెప్పారు కదా. తెలంగాణకి ఏ రకం కూడా సపోర్ట్ చేయని ఈ ఎల్లో మీడియా, పచ్చ పార్టీలు కూడా వీళ్ళు ఇప్పుడు నీతులు చెప్తున్నారు వచ్చి. అంటే తమిళని మీరు నచ్చినట్టు పెట్టుకోవచ్చు, వీడు వాంతో పంటుండు, ఇది వాంతో పంటుంది, వీళ్ళు ఈడికి పోతున్నారు, వీళ్ళ బాత్రూంలో బొక్కుంది, వీళ్ళ బాత్రూంలో మేము కెమెరా పెట్టినాం అంటే వాళ్ళ పర్సనల్ విషయాలలో, వాళ్ళ బాత్రూమ్లలో, వాళ్ళ బెడ్రూమ్లలో మీరు దూరొచ్చు. ఆ తమిళని అంత గలీజ్గా పెట్టొచ్చు. సిట్ వాళ్ళు చెప్పారా మీకు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వచ్చి మీకు చెప్పిందా? లేదంటే సిట్ మీ ఇంటి పక్కన ఉందా? లేదంటే మీరే ఆ సిట్ ఆఫీస్లో ఏమైనా ఒక క్యాబిన్ తీసుకున్నారా? మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది? అంటే కేటీఆర్ మౌనంగా ఉన్నాడు దానికోసమే. సో ఆ హీరోయిన్ లీకులు బయటకు వస్తాయి కాబట్టి కేటీఆర్ మాట్లాడట్లేదు. ఏంది తమిళన్స్ ఏంటి గలీజ్గా? ఓ పద్ధతి. ఇప్పుడు చిన్న యూట్యూబ్ ఛానల్, పనికి మళ్ళీ యూట్యూబ్ ఛానల్, అలాంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా అలా అంత గలీజ్గా తమిళన్లు పెట్టట్లేరు. ఓ పద్ధతి అనేది ఉంటుంది తమిళన్కి పెట్టడానికి. ఎంత గలీజ్గా పెడుతున్నారంటే సో అండ్ సో XYZ కేటీఆర్ ఫోటో, ఇక్కడ ఒక బొమ్మ, ఒక లేడీ ఫోటో వేయాలి, ఏదో ఒక టైటిల్ రాయాలి, అయిపోయాయి, అయిపోయింది. ఒక చిన్న ఛానల్ కూడా అంత గలీజ్గా తమిళన్లు వేయని సిచ్యువేషన్లో ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా మరి మీరు ఎందుకు వేస్తున్నారు అలాంటి తమిళన్స్? అప్పుడు జరిగిందని క్షమాపణ చెప్పాలి అని నువ్వు ఇట్లా కూర్చొని మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పు, అటు కేటీఆర్కి చెప్పు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి చెప్పు. ఏదైతే ఈ షాడోలు వేసావు కదా ఆ అమ్మాయిలు ఎవరు, వాళ్ళకు కాలు పట్టుకున్నా రాదు ఇంకా మీకు. మీరు కూడా క్షమాపణ చెప్పాలి. సో నిజంగా దాడి చేయడం మాత్రం 100% నేను కూడా తప్పును ఒప్పుకుంటున్నాను. వాళ్ళు తప్పు చేశారు, 100% తప్పు చేశారు. నిరసన తెలిపాలి. మీ ఆఫీస్ దగ్గరకు వచ్చి నిరసన చెప్పడంలో తప్పు లేదు. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ఇచ్చిండు, మన అంబేద్కర్ గారు హక్కు ఇచ్చారు, చట్టంలో కూడా అలాంటి హక్కు ఉంది. సో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి సంఘీభావం తెలుపుకోవచ్చు, సైలెంట్ రావాలి. అద్దాలు బలగొట్టడము, అటు ధ్వంసం చేయడం అది పద్ధతి కాదు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మీరు అలాంటి తమిళను పెట్టడం కరెక్టేనా? మానసికంగా వాళ్ళని ఒత్తిడి చేసినట్టే, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కించపరిచినట్టు. అంటే మనం ఒక ఆడపిల్ల నడి రోడ్డు పైన నడిచినప్పుడే మనకు స్వతంత్రం వస్తుంది అంటారు కదా. ఇలాంటి ఆడపిల్లల్ని మీరే కించపరుస్తున్నారు. ఎవరైతే సమాజానికి తెలియాలో, మీరు ఏదైతే చెప్పాలో అలాంటి వాళ్ళే ఇజ్జత్ తీస్తున్నారు ఆడవాళ్ళది. అంటే ఒక బొమ్మ వేసి ఇక్కడ కేటీఆర్ ఫోటో వేసి దానికోసమే మౌనంగా ఉన్నాడు కేటీఆర్. లేదు అంటే త్వరలో చెర్లపల్లి జైలుకి కేటీఆర్ మీకు చెప్పిండా? సిట్ వాళ్ళు మీకు చెప్పారా చెర్లపల్లి జైలుకు కేటీఆర్ని పంపిస్తాము, లేదంటే చెంచల్గూడకు కేసీఆర్ని పంపిస్తామని మీకు చెప్పారా? మీకేం తెలియంది, మీరు ఎలా లీక్ చేస్తున్నారు? సిట్ మీ జోబ్లో ఉందా సిట్? దానికంటూ దర్యాప్తు సంస్థ ఉంది, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, వాళ్ళు ఒక నివేదిక గవర్నమెంట్కి ఇస్తారు, అప్పుడు అన్ని బయటకు వస్తాయి కదా. మీకెందుకు అంత ఆతృత? అక్కడ నుంచి చేపిస్తున్నారా?
చంద్రబాబా అంటే విషయం ఏంటంటే తెలంగాణ వచ్చినా కూడా ఇంకా ఆంధ్ర పెత్తనమే. మేము అప్పుడు ఆంధ్రలో వెళ్ళిపోమనిలే, ఆంధ్ర వ్యవస్థని బొమ్మన్నాం అంతే. తెలంగాణ మేము పాలించుకుంటాం, ఆంధ్ర మీరు పాలించుకొని 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పాను తప్ప మీరు ఇక్కడుండి ఇంకా కుంపట్లు అంటే ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ ఇంట్లో కుంపటి. ఏం పెట్టింది కుంపటి? ప్రతి రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ పీపుల్ కూడా తెలుసు. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర భద్రత కోసం, దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్. కాకపోతే కొన్ని మితిమీరి ఫోన్ ట్యాపింగ్ అయితే చేయడం జరిగింది. అది త్వరలో సిట్ బయట పెడుతుంది కదా, ఆ వివరాలన్నీ కూడా బయటకు తీసుకొస్తుంది, లాగుతుంది, విచారిస్తుంది, బయట పెట్టేశారు. దాంట్లో మీకెందుకు అంత ఆతృత? అంటే తెలంగాణలో తెలంగాణ పార్టీ ఉండొద్దు, రాష్ట్ర పార్టీలను తొక్కాలి అంటే చంద్రబాబు పార్టీ బాగుండాలి, అటు సెంట్రల్ పార్టీలు బాగుండాలి, జనసేన కూడా విచిత్రంగా అంటే జనసేనకు టీడీపీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వంశీ అనే మహా ఛానల్ ఇప్పుడు జనసేన కూడా సపోర్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళ సంఘీభావం ఇలా జరగడం కరెక్టే కాదు, మేము ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఏం జరిగింది? ఏం కుంపలు మునిగింది? సరే దాడి జరిగింది, గతంలో కూడా చాలా ప్రముఖ ఛానళ్లపై కూడా దాడులు జరిగినాయి. కానీ ఇంత హఠాత్తుగా సీఎం సంఘీభావం తెలపడం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులు పోయి అక్కడ ఏదో జరిగిపోయింది అన్నట్టు పోయి ఏదో ఏంది యాక్షన్లు ఇవి? ఏం మునిగిపోయింది ఆడ? ఏం తగలబడిపోయింది? జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి, తప్పులేదు. కానీ మీరు తమ్ముళ్ళను పెట్టడం దానికన్నా 100% తప్పు. మీరు ఫస్ట్ గోకారు, మీరు గోకని ట్రై చేశారు, వాళ్ళు గోకిపోయారు అంతే. మీరు ఒక రాయేసి చూద్దాం అనుకున్నారు, 10 రాళ్ళు పెద్ద పెద్ద గణెట్లు తీసుకొచ్చి మీ మీద ఎత్తేసారు. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. ఎవరైనా సరే, ఏ మీడియా అయినా సరే ఒక పద్ధతి అనేది ఉండాలి. ఒక తమ్ముళ్ళను పెట్టడంలో పెట్టినప్పుడు 99% ఆ మ్యాటర్కి మాత్రమే సూట్ కావాలి. అంటే మేము తమ్ముళ్ళను పెట్టినాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం, కేటీఆర్ పలానా హీరోయిన్ దగ్గర పోయిండు. గతంలో మంత్రులు కూడా నోరు జారారు. సో వాళ్ళకి ఎలాంటి చిబాట్లు పడ్డాయో అందరూ తెలిసిన విషయమే. ఒక ప్రముఖ ఛానల్ అని చెప్పుకుంటున్నాం, మీరు అంత చిల్లరగా చేయడం కరెక్ట్ కాదు కదా. రాష్ట్రాన్ని కించపరచడము, మిగతా పార్టీలు మాత్రం ఎత్తుకోవాలి. మీరు తెలంగాణ పార్టీలో తెలంగాణ పార్టీ ఉండొద్దు, ఒక తెలంగాణోడు ఏలొద్దు. 10 ఏళ్ళు వెళ్ళినారు, ఇంకా వాళ్ళ మీద కడుపుమంటే ఎందుకు? వాళ్ళని కాదనే కదా తెలంగాణ రాష్ట్రం పక్కన కూర్చోబెట్టింది ప్రజలు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? ఇంకా అల్లనే ఫస్ట్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. 420 హామీస్ అల్లనే ఉంది కదా. 420 6 గ్యారంటీ లేడ కంప్లీట్ అయింది, దాని మీద పడేయండి. ఇంకా బాగా చేయాలి, 1.5 సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు ఇంకా మీరు ఇంకా మంచి చేయాలని వాళ్ళకి ఇంకా ఐడియాస్ ఇవ్వండి కొత్త ప్రభుత్వానికి. అంతేగాని 10 ఏళ్ళు అది అయిపోయింది. దానికంటూ కొన్ని సంస్థలు వేసినారు, వాళ్ళు సిట్టు అని లేదంటే ఇంకోటి నడుస్తూ ఉన్నాయి, దర్యాప్తు నడుస్తున్నాయి కదా, వాళ్ళు చూసుకుంటారు, దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. మీకెందుకు అంత దులా? ఒక ఛానల్ పని మాత్రమే చేయాలి. సొంతంగా మీరేమే మొత్తం ఎల్లో కలర్ వేసుకొని ఇట్లా గీక్కుంటాం అంటే కుదరదు. అట్లా దానికంటూ పద్ధతి ఉంది, పద్ధతిగా పెట్టండి. అవును ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి అని పెట్టండి పద్ధతి. కానీ లేదు అప్పుడు ఏం జరిగింది, ఆ రూమ్లో ఏం జరిగింది, ఎవరేం చేసుకుంటారు నీకెందుకు భయ్? వాళ్ళ గురించి నీకెందుకు? దానికంటూ గవర్నమెంట్ వేసింది కదా, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటారు. అటు కాళేశ్వరం అయితే ఏంటి, ఇటు ఇదైతే ఫోన్ ట్యాపింగ్ అయితే అన్నింటిలో మీ ఏళ్ళు పెట్టడం ఎందుకు అంటున్నాను నేను. తెలంగాణ ప్రజల్ని కించపరిచినట్టు మాట్లాడితే ఎవరు సహించరు. తెలంగాణ ప్రజలు అసలు సహించరు. వాళ్ళు కట్టలు తెంచుకున్నారు కాబట్టి మీ ఆఫీస్ వరకు రావడం జరిగింది, లేకపోతే వాళ్ళు ఎందుకు వచ్చేది? వాళ్ళకి సరదానా నీ ఆఫీస్ మీద రాళ్ళు ఎత్తేసి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి రావడము ఎందుకు? వాళ్ళకి ఎవరికేం తీట ఉండదు కదా. నువ్వు పెట్టిన తీట వల్లనే ఇదంతా రచ్చ అయింది. చింపుకుంటాం, ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం జరిగిపోయింది, ఇట్లా అయిపోయింది, అట్లా రాళ్ళు ఎత్తేసారు. మరి గతంలో సాక్షి మీద చేసినప్పుడు నువ్వేం చేశావు? భారతి గారు క్షమాపణ చెప్పాలి మీరు అంటే, అప్పుడు దాడి చేసింది మీ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మరి క్షమాపణ అంటే మేము రాళ్ళు ఎత్తేస్తాం, మాకే సారీ చెప్పండి అనే పద్ధతి అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు వచ్చిపోతుంది, ఇదేం ప్రజాస్వామ్యం, మేము ప్రశ్నిస్తున్నాం, మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఏం క్వశ్చన్ చేస్తున్నావు అంటే, ఈ పిల్ల మాతో పడుకుంది, దాని పిల్ల మీతో పడుకుంది, అదా క్వశ్చన్ చేయడం? అది పద్ధత? నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళు నీ ఇంట్లో వరకు వస్తారు, నువ్వు వాళ్ళ ఇంట్లో దగ్గరికి వెళ్తే వీళ్ళు నీ ఇంట్లోకే వస్తారు. అదే జరిగింది. ఇప్పుడు నువ్వు గెలికినవు, నీ పార్టీ ఆఫీస్కి వచ్చి, నీ పార్టీ ఆఫీస్ అది ఛానల్ కాదు, పార్టీ ఆఫీస్ అనాల్సి వస్తుంది. ఇప్పుడు నీ ఛానల్ దగ్గరకు వచ్చి దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ అలాంటి తమ్ముళ్ళను పెట్టడం ఫస్ట్ మీ తప్పు. దానికి క్షమాపణ చెప్పండి, సారీ చెప్పి అవన్నీ డిలీట్ చేయనుకొని ఆల్రెడీ ప్రైవేట్లో పెట్టినట్టున్నారు. ఇంకా మిగతా కూడా అలాంటి తమ్ముళ్ళన్స్ తీసి అక్కడ మ్యాటర్ ఏం డిస్కషన్ జరిగిందో ఆ తమ్మునే వేయండి. కానీ సంబంధం లేని తమ్ముళ్ళన్స్ వేసి మేము గొప్పోళ్ళం, మేమే కరెక్ట్, మేము ప్రశ్నిస్తున్నాం తెలంగాణ కోసం. ఏం ప్రశ్నిస్తున్నావు? నువ్వు ఏం చేసినావు?
తెలంగాణ ఉద్యమంలో అసలు వద్దు అని చెప్పినావు, వద్దు అని కొట్లాడినావు నువ్వు, తెలంగాణనే వద్దని. అలాంటి నువ్వు ఇప్పుడు మా తెలంగాణ కోసం కొట్లాడుతున్నావు నువ్వు. మా తెలంగాణలో ఇప్పుడు నీ ఒక్క ఛానల్ చూడడం వల్ల మేమందరం మారిపోతామా, బాగుపడిపోతామా, జాబ్లు వస్తాయా, టైంకి వర్షాలు పడతాయా, ఏం జరుగుతుంది? ఏం జరగదు. అర్థమైందా? ఏం జరగదు. కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తమిళన్ చేసేవాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. అందరు జాబ్ చేసే వాళ్ళం, బతుకుతున్నాం, బతకాలి అంతే. కానీ ఒక్కరి జీవితంలో మనం తొంగి చూడి ఒకరిని కించపరిచేలా చేయడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. నేను చెప్పింది కనుక తప్పైతే తప్పైనా కరెక్ట్ అని మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.